నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా కొప్పోల రాజు గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫయాజ్ గారు కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ రోజు చూస్తున్నాం కోటమిట్ నుంచి కూడా వీఆర్సీ భారీ ర్యాలీతో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈరోజు బయలుదేరి ఇక్కడ నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫయాజ్ గారు కూడా ఉన్నారు. సార్ ఏంటి సార్ ఎందుకు ఇంత జనాభా గురించి ఎలా చేస్తుంటారు? ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ ని కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ప్రజలు తమకు తాము స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అని చెప్పేసి ఈ రోజు ఇంతటి జనాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారంటే వీళ్ళు వైసీపీ టీడీపీపై విసిగి దింగి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దరిద్రపు రేఖ నుంచి దాటి వేయాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పే విషయాన్ని వాళ్ళు ఉద్దేశానికి వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతున్నారు. అటు టీడీపీ తరఫున కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ తరఫున ఆదాల ప్రభాకర్ రెడ్డి మీరు రూరల్ పోటీ చేస్తున్నారు. ఇలాంటి బడా నేతలు మీరు ఎలా ఎదుర్కొనే ప్లాన్ చేశారు? సార్, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు చేసింది. ఈ రోజు అభివృద్ధి అంటే కాంగ్రెస్ అంటే అభివృద్ధి. మేము చేసిన పనులు ఈ రోజు మేము చెప్పుకుంటున్నాం. ఈ రోజు మీరు చూడండి, పెన్నా బ్యారేజ్ అయితే కానీ, సంగం బ్యారేజ్ అయితే కానీ, ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కానీ, బీడీ కాలేజ్ అయితే కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే కానీ, రోడ్లు అయితే కానీ, ప్రజలకు ఉపయోగపడే ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను మేము చూపించుకుంటూ పోతున్నాం. అంటే కాంగ్రెస్ వైసీపీ ఏపీలో కూడా ప్రత్యామ్నాయ పార్టీలు అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు దాదాపు ప్రత్యేక వ్యవస్థ చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఈ రోజు మీరు ఏదైనా మీరు ప్రజల ముందు వెళ్తున్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల ఏమి కాదు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే జాతీయ పార్టీ వల్లే అవుద్ది. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రాహుల్ గాంధీ తొలి సంతకం ప్రధానమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. కాబట్టి ఈ రోజు ప్రత్యేక హోదా అంటే 10 సంవత్సరాలు ఇస్తామంటున్నారు. విభజన హామీలు, ఈ రాష్ట్రం బాగుపడాలంటే విభజన హామీలు, ప్రత్యేక హోదా వస్తేనే కాబట్టి, లేకపోతే ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పేసి ప్రజలు ఒక ఉద్దేశానికి వచ్చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశం సంరక్షణగా ఉండాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, షర్మిలా రెడ్డి గారు రాష్ట్రానికి అధ్యక్షురాలుగా అయ్యారు. అయిన తర్వాత ఈ రోజు ప్రజావాహిని ఒక ప్రజా వాయిస్ వచ్చేసి కాంగ్రెస్ వైపు మళ్ళింది. అంటే ఇప్పటికే వైసీపీ పార్టీ 170 సీట్లు గెలుస్తాము, అటు టీడీపీ వచ్చేసి 130 నుంచి 134 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. ఇలాంటి పోటీ తత్వాలు కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడే పరిస్థితి అంటారా? సార్, ఈ రోజు పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ఇచ్చింది ఎవరు అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ముస్లింల అభివృద్ధి చెందింది ఎవరిదంటే అది కాంగ్రెస్ పార్టీతో. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వీళ్ళు డబ్బులు తీసుకుంటారు, వీళ్ళ దగ్గర కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఇది ఇక్కడ ఏదైతే రూరల్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఫయాజ్ గారు ఒకటి చెప్తున్నారు, ఏదైతే ప్రత్యేక హోదా రావాలంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీని సాధ్యం. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీని ఎంత డబ్బు వైసీపీ టీడీపీ ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు తీసుకుంటారే కానీ టీడీపీ పార్టీ కూడా అటు కాంగ్రెస్ కి ఓటేస్తారని కూడా ఇక్కడ కాంగ్రెస్ చెప్పండి సార్. ఏంటి ఈరోజు ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారు కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఆ పథకాలు ఏంటంటే ప్రతి పేద మహిళలకు ప్రతి కుటుంబానికి 8,333 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో చేరేటట్టు కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ చేసింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 500కే గ్యాస్ ఇస్తుంది. ఈరోజు రేషన్ షాపులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, 108 పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము. 108 కనిపించిందా? ఒక్కటి కూడా కనపడలా. ఈ రోజు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడికక్కడే చచ్చిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం అభ్యర్థి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన 108 పెట్టాడు. ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగితే తక్షణమే ఒక పేద కుటుంబం ఎవరు ప్రాణాలు పోకూడదని చెప్పేసి వాళ్ళని 108 రూపంలో, అదేవిధంగా ఆరోగ్యశ్రీ రూపంలో ఆ యొక్క ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకం